ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూన్ 13వ తేదీ 2025 సంవత్సరం శుక్రవారం ఉదయం 9:30కు. టుడే జూన్ 13th 2025 ఫ్రైడే మార్నింగ్ 9:30. మీరందరూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ యేసు నామములో ఖచ్చితంగా ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని, మీ సమస్యలన్నీ దేవుడు పరిష్కరించాలని కోరుకుంటూ ఈ నా కార్యక్రమం ఈరోజు మొదలు పెడుతున్నాను. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా నీ చేతిలోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకొంటివి, నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకొంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకొంటివి. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా సర్వోన్నతుడా, సర్వకృపానిధి, సర్వ సంపదలు నీలోనే ఉన్నవి. సర్వోన్నతుడా, సర్వకృపానిధి, సర్వ సంపదలు నీలోని ఉన్నవి. నీవు నా పక్షమై నిలిచియున్నావు, నీవు నా పక్షమై నిలిచియున్నావు. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలో లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా హల్లెలూయా. అవునండి, యేసు లేనిదే నా జీవితం లేదు. క్షణం క్షణం అనుక్షణం ఆయన నాకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి నడిపిస్తున్నాడు. అసలు దేవుని పనికి పెట్టి పుట్టి ఉండాలి. కాబట్టే పొద్దున్న లేస్తే దేవుని మాటో, దేవుని పాటో, దేవుని ధ్యాసో ఆ వ్యక్తిలో ఉంటుంది. అది మీరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుని ధ్యాసలో ఉండాలి. ఆ దేవుడు యేసయ్య మన కోసం రక్తం చిందించి మన పాపాలని క్షమించి రక్షించాడు. ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? మళ్ళీ మర్చిపోతానేమో, ఒక చిన్న మాట చెప్తాను. ఈ లుచ్చా మనోహర్ దాస్ అని ఒకడు ఉన్నాడు. పెద్ద పిలకను నామాలు, నిలువు నామాలు పెట్టుకుని. వాడు ఏంటి, వాడికి తిరుపతిలో ఎక్కడెక్కడో కేసులు పెట్టినా కూడా అది కనకపు సింహాసనమున అన్నట్టు వాడు అస్తమానం క్రైస్తవుల మీద పడి ఏడుస్తుంటాడు. దరిద్రుడు. క్రైస్తవులు ఉసురు తగులుద్దురా, ఒరే యదవా రాధా మనోహర్ దాస్, నువ్వు చాలా ఓవర్ అయిపోతున్నావు, పెరుగుట విరుగుట కొరకే, కానీ నీకు పని పాఠం లేదురా. సరే, క్రైస్తవ వ్యతిరేకులు, క్రైస్తవ ద్వేషులు, యేసుని అంగీకరించని వాళ్ళు, మొన్న పాపం ఒక పెద్ద ఆయన, అంటే ఒక 65 సుమారు ఉంటుందేమో, ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకుని బైక్ మీద దేవుని పాటలు, చిన్న మైక్లో పాటలు ప్లే చేస్తూ వెళ్తున్నాడు. ఇద్దరు ఈ మతోన్మాద మాఫియా నాయాళ్ళు ఉన్నారు కదా,
వాళ్ళు అతన్ని ప్రతిఘటించారు. మా ఊరంటే ఈ ఊరు వీడు కట్టిందా, గాలి వీడు సృష్టించాడా, అందరికీ స్వతంత్రం ఉంది. ఈ దరిద్రం ఉండా కొడుకులు ఏంటో కానీ ఇలా పడి చేస్తారు. యేసు ప్రభు అంటే పడదు. కానీ గబుక్కని నేను కూడా ఇప్పుడు కోపపడుతున్నాను, కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఎవరిని మార్చమని అంటే కరుణాకర్ దుర్గుణ, కిళ్ళియో సిగరెట్టో తెలీదు, భాస్కర్ రాజు, ఈ లుచ్చా మనోహర్ దాస్, ముదిగొండ శివప్రసాద్, ఎక్స్ క్రిస్టియను, ఇలాంటి వాళ్ళు ఎంతసేపు ఆవారా ప్రసాద్ వీళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నా. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించని. సరే, విషయానికి వస్తా. చెప్పాను కదా, ఈరోజు జూన్ 13వ తారీఖు శుక్రవారం ఉదయం గుణదలలో దైవ సేవకురాలు సుజాతారాయ్ గారి అల్లుడు ఆయన శామ్యూల్ ఆనంద్, ఆయనకి ఈరోజు ఉదయం 6ంటికి సమాధి కార్యక్రమం, 10ంటికి సంస్మరణ సభ ఉంటుందనేసి మెసేజ్ పంపారు. కానీ గుణదల నేను బస్సు లేదా సర్వీస్ ఆటోలో వెళ్ళేవాడిని, నాకు బైకులు కార్లు లేవు. నేను ఉదయం అక్కడికి అందుకోవాలంటే గుణదల బొంతిన దగ్గర దిగాలి, అక్కడి నుండి లోపలికి వెళ్ళాలి, పాస్టల్ సెంటర్ వగైరా అంతా దాటుకొని చాలా దూరం పొలాల్లో ఉంటుందంట. అందుకని కొంతమంది శ్రేయోభిలాషులు, నాన్న కొడుకు వాళ్ళు అంత దూరం వెళ్ళలేవు, వయసు పైబడ్డోడివి, మేమే ఓలా ఆటోకి 1.5 గంట వెయిట్ చేశాము అని చెప్పారు. పర్వాలా, ఇది ఎడిటింగ్ చేయను, దగ్గు న్యాచురల్. నేను చివరి క్షణం ఆయన్ని చూడలేకపోయానే అని చాలా బాధపడుతున్నా. శామ్యూల్ ఆనంద్. ఎందుకంటే లోకోక్తి ఒక మాట ఉంది, పెళ్ళి కళ చావు కళ మళ్ళీ మనం చూడలేము అని. పెళ్ళికి చూడండి, వాళ్ళకి నలుగు వగైరా వేసి ఆ కళే వేరు. అలాగే చావు కళ ఆఖరి క్షణం చూస్తాం, మళ్ళీ వారిని తీసుకెళ్ళి సమాధి చేస్తారు, మళ్ళీ చూడలేము కదా. అందుకని శామ్యూల్ ఆనంద్ గారి భౌతికాయాన్ని చూడలేదే, కనీసం ఆ సంస్మరణ సభలో పాల్గొనలేకపోయానని చాలా చాలా బాధపడుతున్నాను. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. జాన్ 16:24. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, అవి మీకు దొరకును. దేవుడు ఏ పాటి వాళ్ళ ఉండి మనతో వాగ్దానం చేస్తున్నాడు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును అనేసి యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా ప్రకటన 3వ అధ్యాయం 10వ వచనంలో, శోధన కాలమందు నేను మిమ్మల్ని కాపాడేదను. ఏమండి, మనలో ప్రత్యేకతలు ఏంటండి, మనలో అర్హతలు ఏంటండి? ఏ విధంగా చూసినా చిన్న అబద్ధం కూడా పాపమే కదా. ఏదో రూపంగా దేవునికి దూరమై ఉన్న వాళ్ళమే కానీ దేవునికి అనుకూలమైన వాళ్ళుగా ఉండట్లా. అయినా సరే దీర్ఘశాంతుడైన దేవుడు శోధన కాలమందు నేను మిమ్మల్ని కాపాడుతానంటున్నాడు. ఎంతైనా ఆయన మనకు నమ్మదగిన దేవుడు. అంతం వరకు మనం ఆయన్ని స్తుతిస్తూ స్తోత్రిస్తూ ఆయన ఆజ్ఞలు పాటిస్తూ జీవిస్తే ఎంతో ఆశీర్వాదకరం. నా మాటలు ముగిస్తున్నాను. నీలో దాగినది
కృపా సర్వోన్నతముగా నీలో దాగినది, కృపా సర్వోన్నతముగా నీలో నిలచి కృపలను భవించి, నీలో నిలచి కృపలను భవించి నీతోనే యుగ యుగములు నిల్చెదా ప్రభువా నీలో జీవించుట కృపా బాహుళ్యమే నాయడ, కృపా బాహుళ్యమే అన్నట్టు నంద్యాల లేదా కర్నూలుకి చెందిన ఓ లాజరు దాదాపు ఒక 20 ఏళ్ళుగా విజయవాడలోనే ఉంటున్నాడు, సువార్థికుడు. అతను అదేవిధంగా కమలాకర్ అని ఆయన కూడా తెగ ఫోన్లు చేస్తున్నారు. ఫ్రాన్సిస్ గారు అలా వెళ్ళొద్దామండి, కాస్త గాలి మార్పు, మీరు కూడా 4 గోళ్ల మధ్య ఉన్నారు కదా, కాస్త అలా గాలి మార్పుకి వెళ్ళొద్దాం, తమిళనాడు నాగపట్నంలోని వేలాంగణి వెళ్ళొద్దాం, మీరు కూడా వీడియోలు తీసుకోవటానికి బాగుంటుంది కదా అన్నారు. నేను ఏదైనా నా స్వబుద్ధి నేను ఉపయోగించును, దేవుని అడుగుతుంటా. 2-3 రోజులుగా అడుగుతున్నా, ప్రభువా అలా వెళ్ళి రమ్మంటావా అనేసి. మరి దేవుని చిత్తం. మళ్ళీ చెప్తున్నానండి, శత్రువైనా సరే ఎవరైనా చనిపోతే ఒకసారి చూసి రండి, వాళ్ళ ఆత్మశాంతి కలగాలని, వాళ్ళ కుటుంబానికి దేవుడు ఓదార్పు ఇవ్వాలని మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే నాకు మరణం దేవుడు ఆయన ఎప్పుడు నిర్ణయించి ఉన్నాడో తెలియదు కదా, అందుకే నేను ఎప్పుడు ప్రతి వీడియోకి తారీఖులు చెప్తుంటాను. ఫ్రాన్సిస్ గారు ఇన్నాళ్ల క్రితం పలానా తారీఖు ఈ వాక్యం చెప్పాడు, ఇప్పటికీ అది జరిగి 3 నెలలు అవుతుంది, ఆయన చనిపోయాడు, భూమి మీద లేడు అని చెప్పుకోవటానికి ఇలా తారీఖులు పెడుతుంటాను. ఏదేమైనా నా ఆలోచన నాది, నా విశ్వాసం నాది. నేను విశ్వసించినట్టు నా దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. యేసు నామంలో ఈ వీడియో చూస్తున్న మిమ్ములను, మీ కుటుంబాలను ఖచ్చితంగా దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.